నేను మొన్న అనవసరంగా ఒక తప్పు చేశా బొలినేని గారు, మిమ్మల్ని అందుకు నేను క్షమాపణ కూడా కోరుతున్నా. అదేంటంటే మీరు దఫేదారుకు ఎక్కువ, అటెండర్కు తక్కువ అని నేను అన్న, రికార్డ్ అసిస్టెంట్కు తక్కువ అని. నేను దాన్ని సవరించుకుంటున్నా. నిజానికి మీరు స్వీపర్కు ఎక్కువ, అక్కడున్న దఫేదారుకు తక్కువ. అది మీ స్థాయి అని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. నేను సవరించి ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని నిశ్చయించుకున్నా. ఇది నేనంటున్నటువంటి మాట కాదు సుమా. టీటీడీలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ మీద, మీ మానసిక స్థితి మీద వాళ్లకున్నటువంటి అభిప్రాయం ఇదేనని తెలియజేస్తున్నా. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేస్తాను, 2 గంటల్లోనే దర్శనమిప్పిస్తానని చెప్పినటువంటి వాళ్ళు మీరు అధికారంలోకి వచ్చి ఇప్పటికి దాదాపు 8 నెలలు పైగా అయినా ఇప్పటి వరకు మీరు ఏ రకమైనటువంటి ప్రయత్నము కూడా జరిగినట్టు లేకపోగా, అక్కడ ఆ టీసీఎస్ వాళ్లకి, గూగుల్ వాళ్లకి ప్రత్యేకమైనటువంటి దర్శనాలు మామూలు స్థాయిలో జరగటంలే. మీ ఆఫీసులో మీరు చెయ్యలేదు, నేను దర్శనాలను కల్పించుకోలేదు అని మీరు ఎన్ని మాటలు చెప్పినా, మీ సిఫారసులతో అడిషనల్ ఈవో ఆఫీసులో మీ మనిషి ఒకడు ఏ రకంగా అక్కడ దర్శనాలు మీ వాళ్లకు ఏ రకంగా చేస్తున్నారో తెలియనటువంటి విషయం ఎవ్వరికీ లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కింది స్థాయి అధికారి చెబుతున్నారు. అంతే కూడా కాకుండా మీ విలేకరి ఒకడు అక్కడే మీకు పిఏగా ఉంటూ, పిఎస్ గా ఉంటూ ఎన్ని రకాలైనటువంటి తతంగాలు జరుపుతున్నారో మొత్తం అందరికీ కూడా తెలుసునన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, మీరు ఈ రకమైనటువంటి మీ మీదేదో నిందారోపణలు చేసినారని చెప్పటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించటం తప్ప మరొకటి కాదని, మీ ఉడత బెదిరింపులకు ఎవ్వరూ బెదరరని, మేము ప్రజాస్వామ్య పరిరక్షణకు, హైందవ ధర్మ సంస్కృతిని కాపాడటానికి, తిరుమల పవిత్రతను కాపాడటం విషయంలో ఏ రకమైనటువంటి త్యాగాలు చేయటానికైనా సిద్ధంగా ఉన్నామని, తిరుపతిలో గోవులు మరణించినాయి అంటే మీరు చేసినటువంటి యాగి అంతా ఇంత కాదు. ఎప్పుడు అక్కడ చిన్న సమస్య వచ్చింది అని దాన్ని సవరించుకోండి అని చెబుదామనుకున్నా దానికి 10 రెట్లు పెద్ద ఎత్తున తప్పిదాలు చేస్తూ మీరు ఒక్క విషయాన్ని కూడా సవరించుకోకపోగా ప్రతి విషయానికి మా మీద బండలు వేస్తూ కాలం గడుపుకుంటూ మీరు నిరంతరం పత్రికలలో, ప్రసార మాధ్యమాలలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. బిఆర్ నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చూసి భయపడదని చాలా మంది అంటున్నటువంటి మాట. ఆయనెవరో ఒక ఆయన ఒకప్పుడు బిహెచ్ఈఎల్లో ఒక సామాన్య బంట్రోతు ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి, ఆ తర్వాత అక్కడే ఒక బట్టల దుకాణం తెరిచి చిట్టీల వ్యాపారం చేసి లక్షలు గడిస్తూ 30 సంవత్సరాల క్రితమే, ఆ తరువాత ట్రావెల్ ఏజెంట్ అవతారం ఎత్తి ఆ ట్రావెల్ ఏజెంట్గా 95 నుంచి మొత్తం 2003 వరకు ఆ రోజున ఆన్లైన్లలో టికెట్లు బుక్ చేసేటువంటి అవకాశం లేదు గనుక తన పరపతినంతా వాడి ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రికి చేదోడుగా నిలిచి మొత్తం సెక్రటేరియట్ లో ఉన్నటువంటి అధికారులకు, మంత్రులకు అందరికీ కూడా వేలాది టికెట్లు, ఆ రోజున టికెట్ల మీద ధరల నియంత్రణ అన్నది తెలిసే అవకాశం లేదు గనుక ఢిల్లీకి 3,000 రూపాయల టికెట్ అయితే 10,000 రూపాయలు కూడా వసూలు చేసినటువంటి వ్యక్తి. ఆ తరువాత ఈ ట్రావెల్ ఏజెంటే కాకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ వ్యవహారం కూడా నడిపి ఈ రోజైనంటే ఈడీ తలదూర్చేటువంటి వ్యవహారం, డాలర్లను మారకం చేసినటువంటి వ్యక్తిగా, ఆ తర్వాత కాళేశ్వర్ బాబా అని పెనుగొండలో ఉన్నటువంటి ఒక స్వామి, ఆ స్వామి యొక్క ఆస్తులన్నీ కబళించాడని, ఆయన అర్ధాంతరంగా 38 ఏళ్లకే చనిపోయాడని ఇలాంటి ఆరోపణలన్నీ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరో తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. అవన్నీ కూడా TV5లో బయట పెడితే బాగుంటుందేనని బొలినేని రాజగోపాల్ నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఈ రకమైనటువంటి వాస్తవాలు బయటికి తీయాలి గాని ఎలా ఆ మనిషి
ఓ సాధారణమైనటువంటి వ్యక్తి అన్ని లక్షల కోట్ల రూపాయలకు అధిపతి ఏ రకంగా అయినాడు, టీవీ అధినేత ఏ రకంగా అయినాడు, ఆ రోజు కోట్లాది రూపాయలు ఆ ట్రావెల్ ఏజెంట్ గా ఏ రకంగా సంపాదించినాడు, కాళేశ్వర్ బాబాను అడ్డం పెట్టుకొని ఏ రకంగా ఆయన ఆస్తులన్నీ కొట్టేసినాడు. కొట్టేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి 38 ఏళ్లకే ఎందుకు చనిపోయినాడో వెలికి తీయాల్సినటువంటి అవసరం, ఇవన్నీ కూడా గౌరవప్రదమైనటువంటి TV5 ద్వారా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నదనని బొలినేని గారికి నేను డిమాండ్ చేస్తున్నా. మీరు భయపెట్టినంత మాత్రాన భయపడే వాళ్ళు ఎవరు లేరు. భారతి గారికి మీరు నోటీస్ ఇచ్చినంత మాత్రాన లెక్క చేసే వాళ్ళు ఎవరు లేరు. మీ తప్పులు ఏదైనా ఉంటే నిరంతరం తెలియజేస్తూనే ఉంటాం, చెబుతూనే ఉంటాం. సాక్షి అన్నటువంటి పత్రిక, సాక్షి అన్నటువంటి ఛానల్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో లేకపోయి ఉంటే ప్రజాస్వామ్య గొంతుకులన్నీ కూడా మూగనోము పట్టి ఉండేటువంటివి, మూగబోయి ఉండేటువంటివి. మీ కరాళ్ల ఇనుప కాళ్ల కింద ప్రజాస్వామ్యం పూర్తిగా నలిగిపోయి ఉండేది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడం. మీరు మా మీద ఎన్ని రకాలైనటువంటి నిర్బంధాలు ప్రయోగించినా చేసినా జైళ్లలోకి పంపించేటువంటి ప్రయత్నము చేస్తున్నారు. మా మీద మీరు ఏ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారో ఇవన్నీ కూడా సభ్య సమాజం చూస్తూనే ఉన్నది. రోజుల తరబడి మా మీద మీరు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అసలు 3వ క్యూ కాంప్లెక్స్ ఏ ఇంటెలిజెన్స్ ద్వారా 2 గంటలకే దర్శనం ఇప్పిస్తానన్నటువంటి మీరు అసలు 3వ క్యూ కాంప్లెక్స్ కట్టాలని ఎందుకు వచ్చింది స్వామి మీకు ఈ ఆలోచన? ఆశ్చర్యంగా ఉంది. ప్రతిరోజు ఒక మాట మాట్లాడటము, దానికి విరుద్ధమైనటువంటి చర్య మరొకటి చేయటము. విఐపి బ్రేక్ దర్శనాలే మానేస్తాము అని చెప్పినటువంటి మీరు ఆ రోజున మా హయాంలో 3,500 నుంచి 4,500 విఐపి బ్రేక్ కు మేము అవకాశం ఇచ్చిన పరిస్థితి ఉంటే ఈ రోజున 7,500 మందికి ఈ రోజున మీరు విఐపి బ్రేక్ దర్శనం ఇస్తున్నారు. శ్రీవాణిని రద్దు చేస్తామన్నారు, రద్దు చేయగలిగినారా? ఆ దమ్ము మీకున్నదా? శ్రీవాణిని రద్దు చేయకపోగా మరింత ఎక్కువగా శ్రీవాణి టికెట్లు ఇప్పించే కాడికి మీరు వచ్చినారు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మళ్లీ మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడం. సాక్షి అన్నటువంటి ఛానల్ కోట్లాది మంది ప్రజాస్వామ్యవాదుల యొక్క గళం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాం.